రోజు శుక్రవారం అండి. ఈరోజు అమ్మవారి లక్ష్మీ అవతారం అండి. లక్ష్మీదేవి అమ్మవారి పూజ అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ముందుగా ఎప్పటిలాగే ఎవ్రీ ఫ్రైడే లాగే ఇంటి ముందు దీపం గుమ్మంకి పూజించుకొని గుమ్మం దగ్గర దీపం వెలిగించుకుని తులసి పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి అమ్మవారికి ఇంకా నీట్గా అంతా సిద్ధం చేసుకొని అమ్మవారి పూజకి అయితే అలంకరించుకున్నానండి. అమ్మవారి పూజకి నేను ఎవ్రీ ఫ్రైడే పెడతాను కదండి ఐశ్వర్య లక్ష్మీ దీపం. అది కూడా ఈరోజు లక్ష్మీదేవి అవతారం కూడా అందుకే ఫ్రైడే కాబట్టి ఐశ్వర్య లక్ష్మీ దీపం కూడా వెలిగించుకున్న అమ్మవారికి యథావిధిగా పంచామృత అభిషేకాలతో ఎవ్రీ డే చేస్తున్నాం కదండి 11 రోజులు. అలాగే ఈరోజు కూడా అమ్మవారికి పంచామృత అభిషేకాలతో పూజ అయిపోయిన తర్వాత ఈరోజు అమ్మవారికి అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు, కనకదార స్తోత్రం ఇవన్నీ చదువుకొని అమ్మవారికి తామర గింజలు ఉంటాయి కదండి, 108 తామర గింజలతోటి, గులాబీ పూలతోటి, అలాగే పసుపు గవ్వలతోటి పూజ అయితే నేను చేసుకున్నానండి. ఈరోజు కుంకుమార్చన కూడా యథావిధిగా చేసుకొని పూజ అయితే లక్ష్మీ అమ్మవారికి పూజించుకున్నాను. ఈరోజు లక్ష్మీ అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా బెల్లం పరమాన్నం పెడితే చాలా మంచిదండి. ఎందుకంటే పాల సముద్రంలో కొలువై ఉంటుంది కదండి అమ్మవారు. అందుకే పాలలో ఉడికించిన బెల్లం పరమాన్నం ఈరోజు నైవేద్యంగా సమర్పించానండి. అలాగే ఈ అమ్మవారికి ఈరోజు తాంబూలంగా గులాబీ రంగు జాకెట్ ముక్క, అలాగే గాజులు పెట్టుకున్నానండి. రోజుకో కలర్ పెడుతున్నాం కాబట్టి ఈరోజు ఇలాగే పెట్టేసుకొని ఇంకా పూజ అయితే అష్టోత్తరాలు, శతనామాలు అన్నీ చదువుకొని, దుర్గా అష్టోత్తరాలు చదువుకొని లక్ష్మీ అమ్మవారి, దుర్గా అమ్మవారి పూజ అయితే ఈరోజు 5వ రోజు అయితే నా ప్రసాదించే లక్ష్మీ అమ్మవారి పూజ అయితే 5వ రోజు అయితే దేవి శరన్నవరాత్రులు 5వ రోజు అయితే లక్ష్మీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.